చంద్రబాబు గారు గతంలో శ్రీపాదరావు గారు స్పీకర్‌గా పనిచేశారు. అప్పుడు చట్టసభలు చూసారు మీరు. అప్పుడు ఒక యువకుడిగా ఉండుంటారు. స్టూడెంట్‌గా చూసుంటారు చట్టసభల్ని, శాసనసభని. ఇప్పుడు మీరే శాసనసభ వ్యవహారాల మంత్రిగా సభను నడిపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే రాజకీయాల్లోకి మీరు అనుకోకుండా వచ్చారా? శ్రీపాదరావు ఆదర్శంగా వచ్చారా? అంటే ఏం చెప్తారు? రాజకీయంలోకైతే మేము అనుకోకుండానే వచ్చామండి. ఓ దుర్ఘటన, అవును. ఆ దుర్ఘటన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతా కూడా వారితో పాటు కిందున్న మా నాన్నగారి అభిమానులు, శ్రేయోభిలాషులు, నా నియోజకవర్గానికి సంబంధించిన వారి మిత్రులు, పార్టీ యంత్రాంగం అంతా కూడా తప్పకుండా రాజకీయాలకు రావాలని మా కుటుంబాన్ని, ప్రత్యేకంగా మా అమ్మగారిని కోరటం జరిగింది. అవును. చాలా తర్జన భర్జనల తర్వాత ఆనాడున్న మా రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా, దాని తదుపరి నాన్నగారి మిత్రులు చాలామంది కూడా వారు రాజకీయంలోకి రావాలి, నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకుపోవాలని చెప్పడం, ఆనాడు మేము రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది 99 సంవత్సరంలో. 26 సంవత్సరాలు చూస్తుండగానే గడిచిపోయింది. దీర్ఘకాలం. అవును. 5 మార్లు శాసనసభ్యునిగా గెలిచిన మా ప్రజలందరి అభిమానంతో, ఆశీస్సులతో ముందుకు నడుస్తూ ఉన్నాం. ఏదో ఒక మంచి పని చేయాలనే ఒక ఉత్సాహం ఎప్పుడు కూడా ఉంటుంది. దట్ ఈజ్ మై మోటివేషన్. మా నాన్నగారి ఆలోచనలు అనేక సందర్భాల్లో, ఆ రోజు మేము రాజకీయంలోకి వస్తామని చెప్పలేదు కానీ, అనుకోలేదు కానీ, అనేక సందర్భాల్లో వారు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు కానీ, మన ప్రాంతానికి, మన జిల్లా, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి మన మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారి ఆశయ సాధన గురించి ఏ విధమైన అడుగులు వేయాలి, ఆ విధమైన ఆలోచన చేయాలని ఆలోచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అప్పుడు ఊహించారా ఈ స్థాయికి వస్తానని? తెలంగాణ రాష్ట్రంలో ఇలా శ్రీధర్ బాబు అవుతాడని ఊహించారా ఆ రోజు మీరు? ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. ఉమ్. ఎందుకంటే ఒక పెద్ద నాయకుడి కొడుకుగా, లేకుంటే ఇతరులను కూడా చూస్తూ ఉంటే, ఎవరైనా పేరున్న పెద్ద పేరుగాంచిన నాయకుల పిల్లలకు సంబంధించి ఆల్వేజ్ ఏ కంపారిజన్ ఉంటుంది. అవును, ఖచ్చితంగా. ఆ కంపారిజన్లో ఎప్పుడు కూడా, ఈరోజు కూడా మా గ్రామాల్లోకి వెళ్తే, అయ్యే మీ నాన్నగారు బాగా చేసేవారు అవును. అని కంపారిజన్తో ఎప్పుడు కూడా ఆ భయంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కరెక్ట్. సో మొదటిసారి ఎన్నికైన తర్వాత, రెండోసారి ఎన్నిక వచ్చినప్పుడు ప్రొఫెషన్లో కూడా, ఈ పాలిటిక్స్లో కూడా అనేకంగా తెలుసుకొని ఆ విధంగా నడుచుకునే కార్యక్రమం అవును. చాలా యంగ్ వయసులోనే ఆనాడు ఎం సత్యనారాయణరావు గారు పిసిసి ప్రెసిడెంట్గా, PCC నన్ను అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడిగా చేసిండ్రు. దాని తదుపరి మా నాయకులు అక్కడ ఇప్పుడున్న రత్నాకర్రావు, కీర్తిశేషులు రత్నాకర్రావు గారు కానీ, ఇప్పుడున్న జీవన్ రెడ్డి గారు కానీ, అనేక మంది నాయకులు అవును. వారు వారు ప్రోత్సహించిండ్రు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవస్థాప కార్యక్రమాల్లో కూడా అవకాశం దొరికింది. సో ప్యారలల్గా కూడా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా, పార్టీ పరంగా కూడా అనేక సందర్భాల్లో అవకాశాలు వచ్చినాయి, ముందుకెళ్ళినాం. అదేవిధంగా కేంద్ర నాయకత్వం కూడా ఆశీస్సులు పలికింది, ముందుకెళ్ళినాం. కానీ ఏది ఆశించలేదండి నేను ఈరోజు వరకు కూడా. అవును. మంచి చేస్తే మంచి జరుగుతుంది, ఎంత రాసి పెట్టుంటే అంతే జరుగుతుందని నేను డెఫినెట్లీ ఐ బిలీవ్ ఇన్ ఫేట్. ఎందుకంటే ఆ రోజు మేము ఫేట్ ఈ విధంగా మారుతుందని నేను అనుకోలేదు. 99లో ఏం కావాలనుకున్నారు శ్రీధర్ బాబు గారు? నేను వాస్తవానికి న్యాయవాదిగా స్థిరపడదాను. ఎల్ఎల్బి కూడా చేశారు మీరు. నేను ఎల్ఎల్బి చేసి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాను. మొదలుపెట్టిన కొన్ని సంవత్సరాల తర్వాతనే అవును. ఈ విధంగా రాజకీయంలోకి రావటం జరిగింది. సో న్యాయవాదిగా స్థిరపడేవాడిని. అనుకున్నారా అసలు రాజకీయాల్లోకి రాకపోతే బాగుండేదని ఎప్పుడైనా? చాలా సందర్భాల్లో ఆడుకునేవాడిని, చాలా సందర్భాలు. అంటే ఎలాంటి సిచ్యువేషన్లు అనిపించింది అలా? కొన్ని సందర్భాల్లో మనము చాలా మొదటిసారి వచ్చినప్పుడు విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలని చాలా ప్రయత్నం చేసినాం. అవును. కానీ ఆ పోటీ ప్రపంచంలో, పోటీ రాజకీయ ప్రపంచంలో తెలుసో తెలియకో తప్పులు జరుగుతూనే ఉంటాయి. అవును. అప్పుడు బాధపడేవాడిని. ఎలక్షన్ ఇయరింగ్లో ప్రత్యేకించి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ నెల రోజుల పాటు అందరూ అనుకుంటారు, ఎవరికైనా, నాకే కాదు, కరెక్ట్, ఎలక్షన్లో నిలబడ్డ ప్రతి వ్యక్తికి ఆ నెల రోజులు మాత్రం వారు కూడా అనుకుంటారు ఎందుకు నన్ను నిలబడుతున్నామని. అవును. దానికి తోడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే
సమాజానికి మేలు చేస్తున్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. 10 మందికి మేలు జరిగారు, బాగా చేస్తున్నాం అంటే చాలా సంతోషం కలుగుతుంది. కానీ వ్యక్తిగత ప్రయోజనాలు వచ్చినప్పుడు కొంతమందికి వారికి పని చేయనప్పుడు, వారు తిరిగి మనను దూషించినప్పుడు, 10 పనులు చేసి ఒక పని చేయనప్పుడు దూషించినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు వచ్చాము రాజకీయంలో, కానీ అనేక సందర్భాల్లో కూడా ఈ విధంగా అయింది. మనం నమ్ముకున్న వాళ్ళు నమ్ముకొని ముందుకు నడిచి పోతా ఉన్న సందర్భంలో మనను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసినప్పుడు కూడా అప్పుడు కూడా అనుకుంటాను ఎందుకు వచ్చాము రాజకీయంలోకి. ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు 26 ఇయర్స్ అయిపోయింది. సో మొదటి 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, సెకండ్ టర్మ్ వరకు కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఈరోజు కొద్దిగా సున్నితంగా కనబడ్డప్పుడు కానీ కొద్దిగా అబ్జర్వ్ చేసుకోవాల్సింది, తప్పదు కూడా, చేయకుండా నడిపించలేము. ఎందుకు బ్రాడర్ పర్పస్లో 10 మందికి మేలు చేయాలంటే ఈరోజు నా ప్రజలకు మేలు చేయాలా. అలాంటి సందర్భంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని దాన్ని ఆలోచన చేయకుండా ముందుకు వెళ్ళాల్సింది. ఫస్ట్ టైం అయితే ప్యూర్లీ మా నాన్నగారి పేరెట్టి గెలిచాను. అభిమానులు నన్ను గెలిపించారు, వారి పేరు పరంగా నా పరంగా నిలబడి గెలిపించారు. సెకండ్ టైం గెలిచినప్పుడు డెఫినెట్లీ నాకు సాటిస్ఫాక్షన్, సంతోషం కూడా కలిగింది. దాని తదుపరి అనేక సందర్భాల్లో అప్పుడున్న ముఖ్యమంత్రి గారితో కూడా నేను పర్సనల్ లెవెల్లో కూడా, ఎందుకంటే నాకు చాలా దగ్గరగా ఉంటుండేవాడు కనుక అతనితో నేను పోరాటేవాడిని. ఎందుకంటే ఈరోజు 2వ మారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి, అదేవిధంగా 2వ మారు ఎమ్మెల్యేగా ఉండి, తన వెంట నేను వారి మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని 2-3 మార్లు కూడా విప్ ఇచ్చినట్టున్నారు కదా. అప్పుడు విప్ ఇచ్చారు, టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. దానికి అకామిడేట్ చేయడానికే ఇచ్చింది, అది మంత్రి ఇవ్వలేకపోయినందుకు. అది కూడా వారు చెప్పడం జరిగింది. సో 3వ మారు గెలిచిన తర్వాత అవకాశం దొరికింది. అప్పుడు కూడా సంతోషపడ్డాను, ఎందుకంటే మా నాన్నగారు మంత్రి కాలేకపోయారు. అవును, స్పీకర్ అయ్యారు కానీ మంత్రి కాలేదు. స్పీకర్గా ఆ రోజు వారు ఎన్నిక కావటం జరిగింది. సో మా నాన్నగారికి ఆ రోజు మంత్రి కావాలనుకున్నా, నేను మంత్రి అయినా ఆ రోజు సంతోషంగా ఉండాను.